నేను లా స్టూడెంట్ అని చెప్తున్నారు. గతంలో అతను మాట్లాడిన మాటలు చూసుకుంటే గనక, తనకి చట్టాల గురించి పూర్తి అవగాహన ఉన్నట్టు ఆయన గతంలో మాట్లాడిన మాటలు. అంటే అతని దగ్గర ఆయుధాలు కలిగి ఉంటే, ఆర్మ్స్ యాక్ట్‌లో నాకు 3 నెలల్లో బెయిల్ వస్తది. నేను 3 రోజుల్లో తెచ్చుకోగలను. అలాగే నాకు పీఎంఓలో మనుషులున్నారు. నాకు ల్యాండ్స్ ఉన్నాయి. ఆస్తులున్నాయి. అంతన్నాడు, ఇంతన్నాడు. మామూలుగా లేవు అప్పట్లో మాటలు. మరి పట్టుబడ్డాకేమో దొంగలు పట్టుబడక ముందు దొరలు అన్నట్టు వారి ప్రభుత్వం ఉండగా, వారి అండదండలు ఉండగానేమో వైసీపీ తరపున మాట్లాడతారు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు క్లోజ్ అంటాడు. వైసీపీలో నాకు ఆహ్, బాగా పరిచయాలున్నాయంటాడు. ఒక బోరుగడ్డ అనిలే కాదు, ఒక శ్రీరెడ్డి గాని ఇంకో చాలా మంది. ఇటువంటి వాళ్ళందరూను కూడా వైసీపీ తరపున మాట్లాడారు. పేమెంట్లు అందుకున్నారు. వారి తరపున వేరే ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టానురీతిన మాటలు దాడి చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ మాకు సంబంధం లేదంటారు. ఇదే మళ్ళా వైసీపీ కనుక అధికారంలో ఉండుంటే అతనికి కూడా తీసుకుని వెళ్లి ఏదో ఒక పదవి జగన్మోహన్ రెడ్డి గారు కట్టబెట్టేవాళ్ళేమో చెప్పలేము. కాబట్టి ఈ వైసీపీకి సంబంధించిన నాయకుడా కాదా అన్నది చాలా తేటతెల్లం. చూసేవాళ్ళందరికి కూడా అర్థమవుతుంది. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇదైపోదు. ఇదే బోరుగడ్డ నీళ్ళు ఈ రోజు మాట్లాడిన వీడియోలో మాటలు చూసుకుంటే కనుక మా తల్లి గారు, మా మాతృమూర్తి ఇటువంటి పదాలు ఉపయోగిస్తున్నారు. మరి అంతకుముందు మీరు ఇష్టానురీతిన మీరు చట్టాలు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వేచ్ఛని కాలరాచేస్తూ మరి లా చదివానంటున్నారు. మరి అప్పుడు తెలియదా మీకు? ఇష్టం వచ్చినట్టు ఎటువంటి సంబంధం లేని రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని మాతృమూర్తుల్ని మరి పవన్ కళ్యాణ్ గారి తల్లి కాదా? నారా లోకేష్ గారి తల్లి కాదా? ఇష్టానురీతిని చెలరేగిపోయి మైనర్ బాలికలను కూడా ఇష్టానురీతిని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. దానికి తగ్గట్టు ఇప్పుడు ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పటికి కూడాను ఆయన నాకు వైసీపీకి సంబంధం లేదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను అని చెప్తున్న ఈ వ్యక్తి మీద చర్యలు తీసుకుంటుంటే ఇదేదో కక్ష సాధింపు చర్యల్లాగా ఆయన ఏదో ప్రజల కోసం పోరాటాలు చేసినట్టు వైసీపీ ఎందుకు వెనకేసుకొస్తుంది? మనం చూసాం పోసాని కృష్ణమురళి, నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోయాను, రాజకీయాలకు నాకు సంబంధం లేదని చెప్పాడు ఆయన. ఇప్పుడు వైసీపీ వాదన ఏంటంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న వ్యక్తిని, సంబంధం లేని వ్యక్తిని మీరు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. మరి పోసాని కృష్ణమురళి తరపున వాదిస్తున్న వ్యక్తి ఎవరండి? మళ్ళీ వైసీపీ పంపించిన లాయరే పన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మరి బయటికేమో ఎవరి లాయర్లు ఎవరి తరఫున లాయర్ల విషయంలో మనమే ఇన్వాల్వ్ కాలేమండి. ఎందుకంటే మీకు మజ్లిస్ లో కీలకమైన లీడర్ మరి అక్బరుద్దీన్ ఓవైసీ తరఫున ఆ రోజు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన తరఫున వాదించింది బీజేపీ లాయర్. చెప్పలేము, ఫీజుని బట్టి లాయర్స్ వస్తారు. సో ఆయన ఎంగేజ్ చేసుకున్నట్టు దానికిను పార్టీకి సంబంధం మనం అంత తేలిగ్గా అంటగట్లేం. అది వాళ్ళ వ్యక్తిగతం. చేసుండొచ్చు ఆయన అడ్వకేట్ జనరల్గా చేసుండొచ్చు. ఏం దమ్మాలపాటి సత్యనారాయణ, దమ్మాలపాటి శ్రీనివాస్ తెలుగుదేశం ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన దమ్మాలపాటి శ్రీనివాస్ చేయలేదా? అంత మాత్రం ఆయన తెలుగుదేశం అంటామా? ఉద్యోగం అండి, వాళ్ళ ప్రొఫెషన్ అండి అది. లాయర్ విషయంలో పోనీ మీరు అన్నట్టే అనుకున్నా కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, పైగా పొన్నవోలు ఏమి రామ్ జెట్మల్ అని కాదు కదా. ఆయన సామర్థ్యాన్ని మనం బ్రహ్మాండంగా బహుదా ప్రశంసించడానికి పొన్నవోలు ఆయన ఏం నిరూపించుకున్నారో అందరికీ తెలుసు. ఇప్పుడు పొన్నవోలుకి లేనిపోయిన 10 సార్లు చెబితే నిజంగా నేను తానంత గొప్పలాయని అనుకుంటాడు మీరు. లేదండి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏ కేసు పట్టుకున్నా వాళ్ళందరూ జైలుకే పరిమితం అవుతారు అన్నదే తెలుసు. అటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన వాళ్ళకు మాత్రం పెద్ద లాయర్లను పెట్టించుకుంటారు, కానీ మిగిలిన వాళ్ళు ఆయన కోసం పనిచేసినా కూడా పొన్నవోలు గారు లాంటి వాళ్ళకి అప్పచెప్తారు. ఇంకొకటి, మనం లాయర్ విషయం పోని పక్కన పెట్టుకున్నాం. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి భార్యకు ఫోన్ చేసి, పోసాని కృష్ణమురళి గారి భార్యకు ఫోన్ చేసి, మీరేం భయపడకండి అమ్మా, మా తరపున నేను లాయర్లు పంపిస్తున్నాను, వాదిస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు రాజకీయాలకు సంబంధం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారండి లైన్ లోకి? పోసాని కృష్ణమురళి తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? రోజుకి 100 మంది అరెస్ట్ అవుతూ ఉంటారు ఏదో ఒక నేరాలు చేసి. వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఫోన్ చేయట్లేదు? అంటే వారి వ్యక్తులు, వారు నడిపించిన వ్యక్తులు సరే. ఇంతకు ఇది ఒకటి చెప్పండి. ఇప్పుడు ఇది ఇంకొక కీలకమైన ప్రశ్న. ఇప్పుడు ఆ లలిత హాస్పిటల్ డాక్టర్ రాఘవ్ శర్మని బోరుగడ్డ ఏమన్నా బెదిరించి సంతకం చేయించి ఆ ఫేక్ సర్టిఫికేట్లు తెప్పించుకొని ఉంటాడా? ఆ పాసిబిలిటీ ఏమన్నా ఉందా? ఆ దిశగా మీ మరి మైటీ పోలీస్ యంత్రాంగం ఏమన్నా దర్యాప్తు చేస్తోందా?
సార్ ఫేక్ సర్టిఫికెట్లు తెప్పించారు అంటే అతను ఆ పర్సన్ నేను సర్టిఫికేటే ఇవ్వలేదు అంటున్నారు. వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు అతనికి. అంటే అతనికి తెలియకుండానే హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు. మరి ఈ చట్టాలన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి, లా చదువుకున్నా అన్నాడు కాబట్టి, అందులో ఏదైతే ఏ రకంగా బెయిల్ తెచ్చుకోవచ్చు అన్ని అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు తల్లి పేరు చెప్పుకుని హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆయన ఆయన ఐ మీన్ జైలు నుంచి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు అతను మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి అతని సెక్యూరిటీ కూడా ప్రభుత్వానికి ముఖ్యం. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి నీకు ఏదన్నా నీ మీద ఏదన్నా దాడి జరిగితే మళ్ళీ చెప్పడం చూడండి, చంద్రబాబు నాయుడు గారే దానికి బాధ్యత వహించాలి, పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించాలి. నువ్వు జైల్లో ఉంటే సేఫ్ గా ఉంటావు, నువ్వు బయటకు వెళ్ళవు ఓకే, వెళ్ళింది ఎందుకు, చట్టాలు న్యాయస్థానాలు కూడా తల్లి విషయం అనేటప్పటికీ ఒక రకమైన సెంటిమెంట్ తోటి తను తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పడం వల్ల ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది మానవతా దృక్పథంతో. మరి ఇదే మనిషి మానవతా దృక్పథం లేకుండా గతంలో మాతృమూర్తుల మీద ఏ విధంగా కామెంట్ చేశాడో చూసాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి సుజాత గారు. ఒకసారి మన వైసీపీ అధికార ప్రతినిధి రేగి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళే ముందర 2 అంశాలు. ఒకటి, పోసాని కృష్ణమురళి అంతకుముందు ఏం మాట్లాడో ఒకటి చూద్దాం. రెండోది, మీరు చెబుతున్న లలిత హాస్పిటల్, నాకన్నా కూడా మస్తానరావు గారికి ఎక్కువ ఐడియా ఉంది, ఆయన కూడా సమీప ప్రాంతంలో ఉండేవారు. కోతవేడు దూరంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా వీళ్ళ మనుషులు వెళ్ళి అక్కడ నడుస్తున్నప్పుడు ఆ మాత్రం ఐడి పార్టీ సిబ్బంది గమనించకుండా ఉంటారండి? ఎం మస్తానరావు గారు?